పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా కాంగ్రెస్ లో ఇంకా 2-3 సీట్లపై ఇంకా పెండింగ్ కొనసాగుతూనే ఉంది, ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 స్థానాలపై కాంగ్రెస్ అధిష్టానం ఈ 3 స్థానాలపై అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ముఖ్యంగా ఖమ్మంకి వచ్చేసరికి ఖమ్మంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఖమ్మంలో పోటీ తీవ్రంగా ఉంది. ఓవైపు బట్టి తన భార్యకు కావాలని చెప్పేసి తన భార్య నందినికి టికెట్ కావాలని చెప్పేసి బట్టి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని చెప్పేసి పొంగులేటి కూడా ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఈ ఇద్దరి స్థానాలతో పాటు మరో వ్యక్తి కూడా తెరపైకి వచ్చినారు, రాయల్ నాగేశ్వరరావు అని చెప్పేసి. ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ 3 అభ్యర్థులపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది ఓ పక్క. అదే ఇదే విషయంపై మాట్లాడేందుకు ఈ రోజు మంత్రులు బట్టి మరో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా బెంగళూరుకి వెళ్తున్నారు. బెంగళూరులో అక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో భేటీ కానున్నారు. ఈ ఒకవైపు ప్రసాద్ రెడ్డి అంటే పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని చెప్పేసి పొంగులేటి అడుగుతున్నారు. మరోవైపు బట్టి తన భార్యకు నందినికి టికెట్ ఇస్తే ఖమ్మంలో విజయావకాశాలు బాగుంటాయని చెప్పేసి బట్టి కోరుతున్నారు. ఇదే అంశంపై అంటే కమ్మ సామాజిక వర్గం చెందిన నేత కావడంతో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉంది. అయితే ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయానికి ఈ ఖమ్మం అభ్యర్థిపై ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.